సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పర్యటించనున్నారు. 15 సంస్థలను ప్రారంభించి మరో 7 సంస్థల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. పలు కంపెనీల సీఈఓలతో భేటీ తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల సాగునీటి ప్రాజెక్టును సీఎం సందర్శిస్తారు. ఇవాళ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన సింఘ్విని ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ పార్టీ మూసివేసే దశలో ఉందన్నారు. బీజేపీలో కలిపేందుకు చర్చలు జరిగినట్టు తమకు సమాచారం ఉందన్నారు మంత్రి. బీఆర్ఎస్ మెర్జ్ అయింది కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో డ్రాప్ అయిందని అన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ సీట్లు వచ్చేవని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ విలీనంపై మరోసారి స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విలీనం పొత్తులతో ప్రజలకు సంబంధం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని అన్నారు ఆయన. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ ను కలుపుకోవాల్సిన కర్మ తమకు లేదన్న బండి సంజయ్. ఆ అవసరం కాంగ్రెస్కే ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర విభజన చట్టం అమల్లో రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉన్నాయన్నారు. పునర్విభజన చట్టాన్ని 10 ఏళ్ల పాటు కేంద్రం అమలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలంగా వాదనలు వినిపించాల్సి ఉందని అన్నారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో, న్యాయస్థానాల్లో సింఘ్వి గట్టిగా వాదిస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల వాయిస్ ను చట్టసభల్లో బలంగా వినిపిస్తామన్నారు అభిషేక్ సింఘ్వి. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఘనమైన వారసత్వ సంపదకు తెలంగాణ నెలవన్న సింఘ్వి ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడిగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వారం 10 రోజుల్లో కులగణన కార్యరూపం దాలుస్తుందన్నారు మంత్రి పొన్నం. మెదక్ జిల్లా ముట్రాజ్పల్లి గ్రామ పరిధిలో తండావాసులు ధర్నా చేశారు. 500 కంటే జనాభా ఎక్కువ కలిగిన సింగమర్రి, తాళ్లగడ్డ, కిష్టరాగడు తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. గ్రామ పంచాయతీ అయ్యేంత వరకు తమ తండాలకు ప్రజాప్రతినిధులు రావద్దని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. ఖానాపూర్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేకుండా కొంతమంది వ్యాపార సముదాయాలను నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. దాంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కూల్చివేతలను యజమానులు అడ్డుకున్నారు. అధికారులకు, యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల సాయంతో వారిని అక్కడి నుంచి పంపేసి నిర్మాణాలను నేలమట్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 25 పబ్బులు, బార్లపై పోలీసులు దాడులు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పబ్లకు హాజరైన వారికి పరీక్షలు నిర్వహించారు. డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో శాంపిల్స్ సేకరించారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లోని రీజం అనే బార్లో నాప్ సభ్యులతో కలిసి దాడులు చేశారు. 17 మందికి డ్రగ్స్ డిటెక్షన్ బాక్స్తో పరీక్షలు నిర్వహించారు.
పోలవరం కాలువ కార్యాలయ ఫైళ్ల దగ్ధం కేసులో చర్యలు ప్రారంభమయ్యాయి. సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు కుమారి, సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫైళ్ల దగ్ధం ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించే ప్రసక్తి లేదని సిబ్బందికి స్పష్టం చేశారు. మరోవైపు ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఫిర్యాదు చేశారు. ఎక్కడ చెత్త తగలెడితే అక్కడ స్కామ్ పేపర్లు తగలబెడుతున్నారనే స్థాయికి టీడీపీ నేతలు దిగజారిపోయారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలపై కేసులు బడాయిస్తున్నారని మండిపడ్డారు. తాము కేసులకు భయపడే వ్యక్తులం కాదన్నారు. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామన్నారు అంబటి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ ఎపిసోడ్ కొనసాగుతోంది. 11వ రోజు దువ్వాడ వాణి నిరసన కొనసాగింది. భర్తతో కలిసుంటానని వాణి అంటూ ఉంటే విడాకులే కావాలంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు దువ్వాడ వాణి. కోర్టు తీర్పు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నెమ్మదిగా గత ప్రభుత్వ తప్పిదాలను తవ్వే పనిలో పడింది. ఇసుక, గనులు, మద్యం వంటి కుంభకోణాలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఇక ఫైబర్ నెట్ కుంభకోణంపై కూడా విచారణకు సిద్ధమవుతోంది. ఈ విభాగాలను గత ప్రభుత్వంలో చూసిన 3 కీలక అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అడ్డగోలు దోపిడీ జరగడానికి వాసుదేవరెడ్డే కారణమని ప్రస్తుత ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలుగు రాష్ట్రాలకు సీఈ లేఖ రాశారు. రాయలసీమ రైతుల ప్రయోజనాల దృష్ట్యా జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని లేఖలో సూచించారు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం 68,980 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో రోజుకు 6.25 టీఎంసీల నీరు తగ్గిపోతోంది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి దంపతులు మరోసారి పెళ్లి చేసుకున్నారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని కొంగొత్త అనుభూతి పొందారు. వీరి పెళ్లికి 1000 మందికి అల్లూరు జిల్లా మొన్న అరకులోయలో పర్యటించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి గిరి గ్రామ దర్శినిని సందర్శించారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం బంధుమిత్రులు, అధికారుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. స్థానిక గిరిజన పెద్దలు ఈ వివాహ తంతు జరిపించారు. నెల్లూరు మనీ స్కీమ్ పేరుతో ఘరానా మోసం జరిగింది. ప్రజలను మోసగించింది ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్. కలువాయికి చెందిన వరాల కొండయ్య కుమారుడు సునాతం పేరుతో నెల్లూరులోని పొదలకూరు రోడ్లో ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి 500 నుంచి 6,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఏపీలో ఉల్లిపాయల ధర రోజురోజుకు పెరుగుతోంది. విజయవాడ రైతు బజార్లో కిలో ఉల్లి 42 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో 50 రూపాయలకు అమ్ముడైపోతోంది. దీంతో వినియోగదారులు కలత చెందుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతూ ఉండడంతో వారం తర్వాత ధర కొంత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ జరగనుంది. దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5:55 ఘాట్ రోడ్డు ప్రారంభంలోని శ్రీ కామధేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ మొదలైంది. కుమారిపాలెం, విద్యాధరపురం, 4 స్తంభాలు, సీతారా జంక్షన్, కబేళ, పాల ప్రాజెక్ట్, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, కేటీ రోడ్, బ్రాహ్మణ వీధి మీదుగా గిరి ప్రదక్షిణ జరగనుంది. కర్ణాటకలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణం అగ్గిరాజేస్తోంది. సీఎం సిద్దరామయ్య పాత్ర విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ రోజు రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై ఈ రోజు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు సీఎం సిద్దరామయ్య. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరడం ఖారారైనట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అందువల్లే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని 3 పేజీల లేఖ రాశారు చంపై సోరెన్.
బీజేపీలో చేరుతున్నట్లు క్లారిటీగా చెప్పకపోయినా ప్రస్తుతం తన ముందు 3 మార్గాలున్నాయన్నారు. చంపై సోరెన్తో పాటు 6 జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ క్షణంలో అయినా చంపై సోరెన్ తన టీంతో కలిసి బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో నిరసనలు మరింత ముమ్మరమయ్యాయి. ఆర్జికర్ ఆసుపత్రి ప్రాంగణానికి వేలాది మంది వైద్యులు, సిబ్బంది తరలివచ్చారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటూ నినదించారు. వారిని నియంత్రించడంలో విఫలమైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన వైద్యులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయించనున్నారు సీబీఐ అధికారులు. నిందితుడు సంజయ్ రాయ్ మానసిక స్థితిని విశ్లేషించనున్నారు వైద్యులు. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి 5 నిపుణుల బృందం పర్యవేక్షణలో నిందితుడు సంజయ్ రాయ్కు మానసిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. బులందర్ షెహార్ సమీపంలో వేగంగా వచ్చిన టెంపో బస్సులు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్షాబంధన్ కోసం సొంతూరికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశంలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అలాగే నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పూణేలో కుండపోత కురిసింది. భారీ వర్షానికి పూణేలోని ప్రధాన రహదారులు కూడా నీటితో నిండిపోయాయి. పలు రోడ్లు చెరువులను కల్పించాయి. ఫ్లైఓవర్ల కింద వర్షపు నీరు చేరింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు నరకం చూశారు.